జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నీ అనుమానం నిజమే వైదేహి, కాని ఆశకి హద్దు ఉండదు, ఆలోచించనివ్వదు. మనకి ఈ దేవుడి నగలు మాత్రమే దొరికాయి. మనకి దొరికింది వాళ్లకెలా దొరికింది, మనకెందుకు కనిపించలేదు అని ఇప్పుడు ఆ సంపద కోసం మళ్లీ ప్రయత్నిస్తారు. అది నా నమ్మకం. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది వైదేహి. హలో, ఎవరు? నువ్వు ఏ ఫోన్ కోసమైతే ఎదురు చూస్తున్నావో అది ఇదే. ఎవరు మీరు? నేను ఎవరో ఏంటో నీకనవసరం. మీ వంశాన్ని వెంటాడుతున్న శాపాన్ని తొలగించుకోవడానికి దేవుడి ఆభరణాలు కావాలి కదా? అవును. ఈ విషయం మీకెలా తెలుసు? ఎవరు మీరు? అది నీకు అనవసరం అని చెప్పాను కదా. నీకు కావలసిన ఆభరణాలు నా దగ్గరున్నాయి. నీకు దొరికిన 1000 కోట్ల విలువ చేసే వారసత్వ సంపదను వదులుకుంటే దేవుడి ఆభరణాలు నీ చేతికొస్తాయి. మాట్లాడవేంటి? శాపం నుంచి బయటపడ్డం కంటే నీకు ఆ సంపదే ముఖ్యమా? లేదు, అంటే అది ఇప్పుడే ఇస్తాను అని చెప్పడానికి ఆ సంపద నా ఒక్కడిదే కాదు కదా. అదే ఆలోచిస్తున్నా. అది నీ ఒక్కడిదా 100 మందిదా అన్నది నాకనవసరం. కాని ఇది చెయ్యకపోతే అందరికన్నా నీకే నష్టం ఎక్కువ. ఎందుకంటే ఆ శాపం ముందుగా బలి తీసుకునేది నీ భార్య కడుపులోని బిడ్డని. కాబట్టి మిగతా వాళ్ళని ఎలా ఒప్పిస్తావో, వాళ్ళకి చెప్పకుండానే తెచ్చేస్తావో అది నీ తలనొప్పి. ఒప్పిస్తాను. మా వాళ్ళందరినీ నేను ఒప్పిస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. 1 రోజు కావాలో 2 రోజులు కావాలో తీసుకో. కానీ ఆ సంపద నాకిస్తేనే నీకు నీ బిడ్డ దక్కుతుంది. గుర్తుపెట్టుకో. మళ్ళీ ఫోన్ చేస్తాను. దొరికింది. బావా, నీ తెలివితేటలు అమోఘం. ఇంకా అయిపోలేదు వైదేహి. ఇప్పుడు వాళ్ళెవరో కనుక్కోవాలి. ఆభరణాలు మన చేతికి వచ్చేలా చేసుకోవాలి. అసలు ఎవరో ఒకరున్నారని తెలిసిపోయింది కదా బావా. నువ్వు ఇప్పుడు వాళ్ళని ఎలా కనుక్కుంటావు? అదే తెలియట్లేదు వైదేహి. కనిపెడదాం. శాంత, వద్దమ్మా, నువ్వే తాగాలి. తాగు. ఎందుకొద్దు? వైదేహి తాగితేనే నేను తాగుతాను, లేకపోతే నేను తాగును. నువ్వు తాగు వైదేహి. శాంత, వద్దమ్మా. అమ్మ చేత్తో ఇచ్చేది అమృతమవుతుంది కాని నాకు నా బిడ్డకి ఏ ఆపద కాదమ్మమ్మా. బిడ్డ? ఏ బిడ్డ? బిడ్డేంటి? బిడ్డేంటి? నేను అమ్మని కాబోతున్నానమ్మా. అమ్మ కాబోతుంది. అమ్మ అవుతున్నావా? అయితే వైదేహి పొట్టలో బుజ్జి పాప ఉందా? అవునా? అమ్మ కాబోతుంది వైదేహి అమ్మ. అవును శాంత, నీ బిడ్డ ఇంకో బిడ్డకి తల్లి కాబోతోంది. నా వైదేహి అమ్మ కాబోతుంది. వైదేహి పొట్టలో బుజ్జి పాపాయి ఉంది. బుజ్జి పాపాయి పాపాయి ఉంది. వైదేహి నీకు పాపాయి ఉంది పొట్టలో. అవునమ్మా. వైదేహి పొట్టలో బుజ్జి పాపాయి ఉంది. బుజ్జి పాపాయి ఉంది. అయ్యో, చిన్న పాపాయి. అయితే నువ్వే పని చేయకూడదు. బుజ్జి పాపాయిని నేనే నిన్ను పాపాయిని చూసుకుంటాను. సరేనా? సరే అమ్మా. బావా, అమ్మని చూసావా? మార్పు కనిపిస్తుంది కదా. బుజ్జి పాపాయిని నేనే చూసుకుంటా. అవును వైదేహి. ఓ
అత్తయ్యలో మార్పు కనిపిస్తుంది. అన్నీ అర్థమవుతున్నట్టు మాట్లాడుతుంది. మందులు పనిచేస్తున్నాయి మనవడా. నా బిడ్డ మళ్ళీ మామూలు మనిషి అవుతుందనే నమ్మకం నాకుంది. బుజ్జి పాపాయి నేనే చూసుకుంటా. ఇంత బుజ్జి పాపాయి ఉంది లోపల. బుజ్జి పాపాయి. నేను బిడ్డని కనేసరికి అమ్మకి పూర్తిగా నయమైపోవాలమ్మమ్మా. అయిపోతుంది, నయమైపోతుంది, నయమైపోతుంది, నయమైపోతుంది. అమ్మ చేతుల మీదుగానే నా బిడ్డకి మొదటి లాలిపోయాలి. నేను పోస్తా, నేనే పోస్తా. నువ్వు పోయకూడదు, నేనే పోస్తా. మీరెవరు పోయకూడదు. నువ్వే పోతు గాని. మీరు పోయొద్దు, నేనే పోస్తా. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందమ్మా. ఇప్పుడు నీ కడుపులో బిడ్డ ఉందని చెప్పగానే శాంతలో ఏమాత్రం మార్పు వచ్చింది. నువ్వు బిడ్డని కనే నాటికి పూర్తిగా నయమైపోతుందమ్మా. సరే, ముందు నువ్వు పాలు తాగాలి. నాకొద్దు. నువ్వు పాలు తాగితేనే లోపల పాపాయి కూడా సంతోషంగా ఉంటుంది. ఇదిగో నా బొజ్జులో పాపాయి కూడా అమ్మమ్మ పాలు తాగాలని చెప్తోంది. అవునా? పాప చెప్పిందా? అయితే తాగుతాను. ఇదిగో చూడు, నేను తాగుతున్నాను చూడు. తాగు తాగు తాగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.